అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఫ్యాక్టర్స్ అండ్ ఫ్యాక్టరైజేషన్ అండ్ దీనికి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ తెలుసుకుందాం. ఫ్యాక్టరైజేషన్ ఎలా చేయాలి, వేటిని ఫ్యాక్టర్స్ అంటాం, సో ఫ్యాక్టర్స్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతారు, వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి, కొన్ని సాల్వ్ చేద్దాం ఈరోజు. సో ఫ్యాక్టర్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్, ఫ్యాక్టర్ అంటే ఏదైనా ఒక నంబర్ ఎన్ అని ఉందనుకుంటే ఈ ఎన్ని ఏ అనే నంబర్ డివైడ్ చేసింది అంటే, సో ఎన్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అనేది 0 అవ్వాలి. సో ఏ అనేది ఏమవుతుందంటే ఎన్కి ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ బి అనే నంబరు ఈ ఎన్ని డివైడ్ చేయగలిగితే, సో బి రిమైండర్ 0 వస్తే పి కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ సి డివైడ్ చేయగలిగితే సో సి కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. సో ఈ ఏబిసి అన్నిటిని కూడా ఎన్ అనే నెంబర్కి ఫ్యాక్టర్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం తీసుకున్నాం ఇక్కడ, ఏ నంబర్ 360 360 అనే నెంబర్ని తీసుకుందాం. సో 360 అనే నెంబరు 1 అనేది డివైడ్ చేస్తుంది. సో రిమైండర్ ఏమొస్తుంది, 0 వస్తుంది. 2 అనే నెంబర్తో డివైడ్ చేసామనుకోండి, 360 డివైడెడ్ బై 2, ఓకే, 180, 360, రిమైండర్ 0 వచ్చింది. సో 2తో కూడా డివిజబుల్ అవుతుంది, రిమైండర్ 0 వస్తుంది. 2 అనేది కూడా ఒక ఫ్యాక్టర్. నెక్స్ట్ ఏంటి, 3తో డివిజబుల్ అవుతుందా లేదా టెస్ట్ చేద్దాం. 360/3 దట్ ఈజ్ ఈక్వల్ టు 120, రిమైండర్ 0. సో 3 అనేది కూడా ఒక ఫ్యాక్టరే. సో అదేవిధంగా నంబర్లను కంటిన్యూస్గా డివైడ్ చేసుకుంటూ వెళ్తే 1 2 3 4 5 6 8 10 12 15 ఇలా ఈ అప్ టు 360 వరకు కూడా నంబర్స్ 360ని డివైడ్ చేయగలుగుతాయి. అందులో టోటల్ నంబర్ ఎన్ని ఉన్నాయి అనేది మనం కనుక్కుందాం. సో ఇక్కడ చూస్తే వీటన్నిటిని కూడా మనం ఫ్యాక్టర్స్ అంటాం. 1 2 360 దగ్గర మధ్యలో ఏవైనా ఒక నంబర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్ 29 ఉంది. సో వీటికి ఏవేవి ఫ్యాక్టర్స్ ఉన్నాయంటే 1 అండ్ 29. ఎందుకంటే 29 అనేది ఏంటి, ప్రైమ్ నంబర్. సో ప్రైమ్ నంబర్కి ఎన్ని ఉంటాయి, 2 మాత్రమే ఫ్యాక్టర్స్ ఉంటాయి. అది ఏంటి 1 అండ్ సేమ్ నంబర్, ఒకటి మరియు అదే నంబర్ మాత్రమే ఉంటే ఫ్యాక్టర్గా ఉంటే దాన్ని ఏమని పిలుస్తామంటే మనం ప్రైమ్ నంబర్ అంటాం. సో ఇక్కడ 360 అనేది ప్రైమ్ నంబర్ కాదు. ఎందుకంటే దీనికి చాలా 2 కంటే ఎక్కువ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు ఆ నంబర్ని మనం ఏమని పిలుస్తామంటే కాంపోజిట్ నంబర్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు ఏంటి, ఫ్యాక్టరైజేషన్ని ఎలా చేయాలి? సో మనం ఏంటి ఫ్యాక్టరైజేషన్ ఎలా చేస్తామంటే, ఫస్ట్ మెథడ్ ఏంటి అంటే, ఫస్ట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. ఏంటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏంటి అంటే, ఏదైనా ఒక నంబర్ ఎన్ అనుకుంటే ఈ ఎన్ని మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్గా రాస్తే వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సింపుల్ నంబర్ ఏదైనా తీసుకుందాం అనుకున్నాం, 360 చాలా పెద్ద నంబర్. సో మనం ఏదైనా ఒక సింపుల్ నంబర్ ఏదైనా ఒకటి 24 తీసుకుందాం. సో 24ని ఏం రాయొచ్చు అంటే 8 into 3, అంతేనా? దట్ ఈస్ ఈక్వల్ టు 2 cubed into 3 to the power of 1, అంతేనా? సో ఈ నంబర్ ఏంటి, 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది కూడా ప్రైమ్ నెంబరే. సో ఈ నెంబర్ని మనం ఎలా రాసాం, ప్రైమ్ నెంబర్ రాసాం. 21 తీసుకుందాం. సో 21 అనేది ఆడ్ నెంబర్. సో ఇక్కడ ఏం రాయొచ్చు, దీన్ని 7 into 3, 7 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది ప్రైమ్ నెంబరే. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. 25 ఏం రాయొచ్చు, 5 into 5. సో 5 ప్రైమ్ నెంబరే, ఇంకో 5 ప్రైమ్ నెంబరే. దీన్ని ఏం రాసాం, 5² అని రాసుకోవచ్చు. ఇంకొక నెంబర్ ఏదైనా చెప్తే సో ఇంకొక నంబర్ 18 తీసుకుందాం. 9 into 2. సో ఇక్కడ ఏమైనా రాయొచ్చు, 3² into 2 అని రాయొచ్చా. సో ఈ విధంగా ప్రతి నంబర్ని కూడా మనం ప్రైమ్ ఫ్యాక్టర్గానే డివైడ్ చేయగలుగుతాం. 2 అనేది ప్రైమ్ నెంబరే, 3 అనేది ప్రైమ్ నెంబరే. ఒకవేళ 91 ఉంది, 13 into 7 ఏమని రాయొచ్చు, 13 ప్రైమ్ నెంబరే, 7 ప్రైమ్ నెంబరే. సో ఈ విధంగా ఏదైనా ఒక నంబర్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్గా డివైడ్ చేసుకుంటే, మల్టిపుల్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా డివైడ్ చేసుకుంటే వాటిని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటాం. చూడండి ఇక్కడ 360 అనేది చాలా పెద్ద నెంబరు, లీవ్ ఇట్. మనం సింపుల్ నెంబర్స్ తీసుకుందాం. ఏదైనా ఇంకొక నెంబర్ ఏది తీసుకుందాం మనం, 72 వద్దు,
48 ఓకేనా. 48 ఏం రాసుకోవచ్చు మనము 16 × 3. దీన్ని ఏం రాయొచ్చు 2⁴ రాయొచ్చా. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ దీంట్లో ప్రైమ్ నెంబర్స్ ఏంటి, 2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, 3 అనేది కూడా ఒక ప్రైమ్ నెంబర్. సో ఇది ఎంత ఏంటి ప్రైమ్ 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 ఫ్యాక్టరైజేషన్ ఫామ్లో రాసాం. సో ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ రాసుకుంటాం. సో ఎగ్జాంపుల్ దీన్ని ఎలా రాయొచ్చు అంటే n అనేది ఒక నెంబర్ అనుకుంటే n = P1 అనేది ఒక ప్రైమ్ నెంబర్, P2 అనేది ఒక ప్రైమ్ నెంబర్, P3 అనేది ఒక ప్రైమ్ మల్టిపుల్స్ అప్ టు ఎన్ని Pn. ఈ Pn అయినా అనుకోవచ్చు, Pk అయినా అనుకోవచ్చు, ఏదైనా n వద్దు K, లెట్స్ సే ఇట్ ఈస్ Pk. ఓకేనా, ఏదైనా నంబర్ k వరకు. సో ఈ విధంగా మనం మల్టిపుల్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ రాస్తాం. కానీ ఇక్కడ చూడండి 2⁴ విత్ పవర్ ఏ, ఏదైనా ఏ అనుకోవచ్చు, A1, A2, A3 అండ్ సో ఆన్ A⁴ ఓకేనా, P⁴ ఈ విధంగా మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబరు 96 ఉందనుకుందాం. సో 96 ఏం రాయొచ్చు, దీంట్లో ఇంటూ 3 రాయొచ్చా, ఇక్కడ ఇంటూ 96 వద్దు 36 ఉంది, 36 కాకుండా 72 ఉంది అనుకుందాం. ఓకేనా, 36 ఓకేనా. దీన్ని ఏం రాయొచ్చు 9 × 4 అంటే ఏం రాయొచ్చు దీన్ని 3² × 2² అంతేనా. సో n = 2² × 3². ఇక్కడ P1 అనేది ఇది, P2 అనేది 3, P1 to P3. A1 = 2 అవుతుంది, A2 = 2 అవుతుంది. ఓకేనా. సో ఈ విధంగా వీటిని మనం గుర్తుపెట్టుకోవాలి. సో P1, P2 అనేటివి ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ వాటి యొక్క పవర్స్ ఏమవుతుంది A1 అవుతుంది. సో ఇలా ఎన్ని ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక నంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయని మనం గుర్తించాలి. ఏదైనా ఒక నంబర్కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ n ఉంది, ఓకేనా. ఆ సేమ్ నంబర్ ఏంటి అనుకుంటే మనం 36 అనుకుందాం. సో దీనికి ఎన్ని నంబర్స్ అనేవి ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో రాసుకుంటే ఏం రాస్తాం 2² × 3². ఓకేనా. సో ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం అంటే దీని ఫ్యాక్టర్స్ ఏమేమి వస్తాయి 1, 2, 3, 4, 6, 9. సో దీంట్లో 2కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటి 1, 2, 4. 1కి సంబంధించిన ఫ్యాక్టర్స్ ఏంటి 1, 3, 9. సో ఈ వాల్యూస్ మనం ఏం రాసుకోవచ్చు అంటే ఈ 1ని 2⁴ ప్రైమ్ ఫ్యాక్టర్ 2⁴1 2², అంతేనా. 3⁴0 3⁴1 3², ఈ విధంగా రాసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాం ఏవేవి ఫ్యాక్టర్స్ అవుతాయి వీటికి. సో 36కి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి 1 ఫ్యాక్టరే, 2 ఫ్యాక్టరే, 3, 4, 6, 9, 12, 18, 36. సో ఇప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి టోటల్గా ఇక్కడ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. టోటల్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ = 9. సో మనకి ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్ P1కి సంబంధించిన ప్రైమ్ ఫ్యాక్టర్స్ A1 వాల్యూ 2 వచ్చింది, అంతేనా. P⁴A2, సో A2 వాల్యూ ఎంత వచ్చింది మనకు 2 వచ్చింది. సో దీనికి డైరెక్ట్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఏ నంబర్కి ఫార్ములా ఏంటి అంటే A1 × A2, A1 కాదు A+1 × A2 + 1 × A3 + 1 × and so on AN + 1. ఓకేనా. సో ఇది ఫార్ములా. సో ఇక్కడ చూడండి ఏ వాల్యూ ఎంత వచ్చింది 2 + 1 × B, A2 వాల్యూ ఎంత వచ్చింది 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 9 వచ్చిందా. ఫార్ములా ప్రకారం 9 వచ్చింది, ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు కూడా 9 వచ్చింది. సో ఇక్కడ అసలు ఫార్ములా ఎందుకు A1 + 1 × A2 + 1 × and so on AK + K A + K + 1 ఎందుకు రాసుకోవాలి. దీనికి ఏం చేద్దామంటే మనకి సింపుల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒకటి ఏంటి అంటే 36కే మనం ఒక
గ్రిడ్ ఫామ్లో రాసుకుందాం. ఇక్కడ రాసుకున్నాం కదా. సో 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 3 to the power of 1, 3 to the power of 0, 3 square. సో ఇప్పుడు చూడండి, 1 వాల్యూ 2 to the power of 1 into 3 to the power of 1 is 0 is equal to 1. సో దీని వాల్యూ ఎంత 1, దీని వాల్యూ ఎంత 2, దీని వాల్యూ ఎంత 4. ఓకేనా. దీని వాల్యూ 1, 3, దీని వాల్యూ 9. సో ఇప్పుడు చూద్దాం మనకి ఏమేమి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. 1 into 1 1, 2 into 1 2, 4 into 1 4. ఓకేనా. నెక్స్ట్ 1 into 3 3, 1 into 2 into 3 6, 4 into 3 12. ఓకే. నెక్స్ట్ 1 into 9 9, 2 into 9 18, 4 into 9 36. సో టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఎన్ని వచ్చాయి ఇక్కడ మనకు 9 వచ్చాయి. అంతేనా. సో ఈ విధంగా మనకి ఎన్ని వేస్ ఉన్నాయి. ఏదైనా ఒక వాల్యూను టూ పాసిబుల్ వేస్ ఉన్నాయి మనకి, ఎన్ పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక పాయింట్ని రీచ్ అవ్వడానికి మనకు ఎం అనేది ఒక వే ఉంది, ఎన్ అనేది ఇంకొక వే ఉంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏంటంటే ఎం ఇంటూ ఎన్, అన్ని వేస్ ఉంటాయి. సో సింపుల్గా మనం ఇదంతా క్యాలిక్యులేట్ చేయకుండా ఈ విధంగా ఇన్ని వస్తాయని చెప్పి ఇలా మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయకుండా ఎం ఇంటూ ఎన్ అనే ఫార్ములాలోకి తీసుకొచ్చుకున్నాం దీన్ని. ఎం అంటే ఏంటి ఇక్కడ, A1 + 1 అంతేనా. సో ఎన్ అంటే ఏంటి, A2 + 1. ఒకవేళ ఎం అండ్ పి ఉందనుకో, A3 + 1 అండ్ సో ఆన్. ఎన్ని ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉంటే అన్నిటికీ A1 అంటే P1 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్, A2 ఏంటి P2 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్, A3 ఏంటి P3 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్, అట్లే పీకే యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్ ఏమవుతుంది AK + 1. సో ఇన్ని పాసిబుల్ వేస్ ఉంటాయని చెప్పి ఎం ఇంటూ ఎన్ అనే ఫ్యాక్టర్ని డైరెక్ట్గా తీసుకున్నాం. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. దీంట్లో ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా చాలా యూజ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ తీసుకుందాం. సో దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ చూస్తే చూడండి, మ్యాక్సిమం ఏదైనా ఒక నంబరు, ఇప్పుడు మనం 48 వాల్యూ తీసుకుందాం. సో 48 ఏం రాయొచ్చు, 2 to the power of 4 into 3 రాయొచ్చా. అంటే ఇక్కడ చూడండి, దీనికి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి కనుక్కుందాం. ఎన్ని, పీ పవర్ 4 అంటే ఎంత, 4 + 1 అంటే అంతేనా, A1 + 1. 3 to the power of 1 ఉంది, 1 + 1 అంతేనా. సో టోటల్ ఎన్ని వచ్చాయి ఇక్కడ, 5 + 1 = 10. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ 10. సో మనం దాన్ని మనం ఏ విధంగా రాసుకుందాం, గ్రిడ్ ఫామ్లో రాసుకుందాం, ఈ ఫామ్లో. సో 2 to the power of 0, 2 to the power of 1, 2 square, 2 cube, 2 to the power of 4, 3 to the power of 0, 3 to the power of 1 అంతేనా. సో ఇప్పుడు చూడండి, ఇది 2 వేస్ ఉంది, ఇది టోటల్ 5 వేస్ ఉంది. సో 5 into 2 = 10 వేస్ అంతేనా. సో ఇక్కడ 5 వస్తాయి, ఇక్కడ 5 వస్తాయి. టోటల్ ఎన్ని వేస్ ఉన్నాయి, 5 into 2 = 10 వేస్. టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ = 10 ఫామ్ చేయగలుగుతాం ఈ విధంగా దీన్ని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ 10 వచ్చినాయి. సో ఇక్కడ చూస్తే ఏమొచ్చింది, ఇక్కడ 9 వచ్చాయి. సో ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏం తీసుకుందాం, 72 తీసుకుందాం ఇంకొక ఎగ్జాంపుల్. ఓకేనా. 72 వాల్యూ ఏం రాయొచ్చు మనం, 8 into 9 అంతేనా. సో దీని వాల్యూ ఏం రాయొచ్చు, 2 cubed into 3 square అంతేనా. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ = పవర్స్ వాల్యూ ఎంత, 3 + 1 into 3 + 2 + 1 = 4 into 3 = 12 ఫ్యాక్టర్స్. సో మనం గ్రిడ్ ఫామ్లో రాసుకుంటే ఏమవుతుంది, ఇక్కడ 2 to the power of 0, 2 to the power of 1, 2 cubed, 2 square అంతేనా. 3 to the power of 0, 3 to the power of 1, 3 square, 3 to cubed. సో టోటల్ 4 వేస్ ఉన్నాయి, ఇక్కడ టోటల్ 3 వేస్ ఉన్నాయి. సో పాసిబుల్ వేస్ = ఎంత, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత, 12 ఫ్యాక్టర్స్. సో ఈ విధంగా మనం
హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఉన్నాయని చెప్పి డిసైడ్ చేస్తాం. సో ఇక్కడ 12 వచ్చాయి, మ్యాక్సిమం ఇక్కడ 10 వచ్చాయి, బట్ ఇక్కడ మాత్రం 9 వస్తుంది. చూడండి ఇక్కడ 36కి 9 వచ్చింది. ఇది 36 అనేది ఈవెన్ నెంబరే, 72 ఈవెన్ నెంబరే, 48 ఈవెన్ నెంబరే, బట్ అయినా ఎందుకు 36కి 9 వచ్చాయి? ఎందుకు ఈవెన్ నెంబర్ రావట్లేదు? ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి మనకి ఎన్ని వచ్చాయి? ఈవెన్ నెంబర్ 10 వచ్చింది, ఇక్కడ 12 వచ్చాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే వాల్యూని 36కి ఒకసారి చెక్ చేద్దాం, ఎందుకు 9 వచ్చింది దానికి? సో ఇక్కడ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే, ఏదైనా ఒక నంబర్ n అనేది స్క్వేర్ అని అయితే పర్ఫెక్ట్, ఓకేనా, పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఆ నంబర్కి ఆడ్ నంబర్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఓకేనా, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, 4 అనేది ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఈ పర్ఫెక్ట్ స్క్వేర్కి ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. 2 స్క్వేర్ అంతేనా, అంటే దీనికి వాల్యూ ఎన్ని వస్తాయి? మొత్తం నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 3 అంతేనా. నెక్స్ట్ ఏంటి? 9 తీసుకుందాం, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేరే. సో దీనికి ఎంత వాల్యూస్ వస్తుంది? 3 స్క్వేర్. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 9. Number of factors is equal to 3. Next 16, 2 to the power of 4, that is equal to ఎంత? 5. Number of factors ఎంత? So any odd, okay, 25 perfect square, 5 square, number of factors is equal to 3. Next అంటే 36, number of factors is equal to 36 అంటే ఎంత? 6 square into 6 square, 3 square into 2 square, 3 square into 2 square, that is equal to 3 into 3 is equal to 9. Next 49, 7 square is already prime number, so any number of factors is equal to 3 power into 1, okay na. Next 64, 2 to the power of ఎంత? 2 cube, 2 to the power of 6 అంతేనా, 2 to the power of 6. So number of factors is equal to 7. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్సెప్ట్, ఓకేనా, ఎక్సెప్ట్ ప్రైమ్ నంబర్, రిమైనింగ్ వాటన్నిటికీ కూడా ఏమొస్తుందంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేటివి ఈవెన్గా ఉంటాయి, ఈవెన్ నెంబర్స్ ఉంటాయి, ఓకేనా. ఒకవేళ ప్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్ 48 కాకుండా 24 తీసుకుందాం, చెక్ చేద్దాం ఏమొస్తుందో వాల్యూ చెక్ చేద్దాం. 24 అంటే ఏంటి? 8 into 3, that is equal to 2 cubed into 3, that is equal to 4 into 2, that is equal to 8 వచ్చిందా. నెక్స్ట్ 24 కాకుండా ఇంకొక నెంబర్ ఏదైనా తీసుకుందాం, 18 తీసుకుందాం. 18 ఏం రాయొచ్చు మనం? 9 into 2 అంతేనా. 3 square into 2, that is equal to 3 into 2, నంబర్ ఎంత? 6 వచ్చింది. సో ఈ విధంగా నెక్స్ట్ ఈ విధంగా వీటిని మనం డిఫైన్ చేసుకుంటాం. డిఫైన్ కాదు, సింపుల్గా ఇది ఒక గుడ్డి గుర్తు అనమాట, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాంటి క్వశ్చన్ అడుగుతారంటే, ఎన్ ఈజ్ ఎ నంబర్, ఎన్ ఈజ్ ఎన్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఎన్కి పాసిబుల్గా ఉన్న నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని ఉంటాయి అని అడుగుతాడు. సో 2n+1 ఒక ఫార్ములా ఇస్తాడు, ఓకేనా. పర్ఫెక్ట్లీ ఆడ్ నంబర్స్ అని ఒకటి ఇస్తాడు, ఖచ్చితంగా ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయని ఇంకొక ఆప్షన్ ఇస్తాడు. సో నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ ఆప్షన్, ఏ కామా బి పాసిబుల్, 2n+1 ఎన్ ఈజ్ ఎన్ ఇంటీజర్, ఓకేనా, ఇంటీజర్ అని చెప్తాడు. ఇంటీజర్ కాదు, ఎన్ ఈజ్ ఎ న్యాచురల్ నంబర్, ఓకేనా, న్యాచురల్ నంబర్ అని చెప్తాడు. సో ఇప్పుడు చూడండి ఈ ఫామ్లో ఎన్ ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు. పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏంటి? ఏదైనా నంబర్ 4, 9, 16 ఇలాంటి నంబరు. సో నంబర్ ఆఫ్ పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఏంటి అని అడిగాడు. సో ఆప్షన్ ఏమి ఇచ్చాడు? ఫస్ట్ ఆప్షన్ 2m, దీని ఏమైనా వస్తుందో 2m+1 నంబర్ ఆఫ్ పాసిబుల్, m ఈజ్ న్యాచురల్ నంబర్ అన్నాడు. సో నెక్స్ట్ ఏంటి? ఖచ్చితంగా నెక్స్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నాడు, ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. థర్డ్ ఆప్షన్ ఏంటి? ఆడ్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అని చెప్పాడు.
ఫోర్త్ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 1 and 3 అన్నాడు. సో ఇప్పుడు చూద్దాం, మనం తీసుకున్న ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నుంచి, ఈ క్వశ్చన్స్ నుంచి మనకి ఏమర్థమైంది? పర్ఫెక్ట్ స్క్వేర్స్ అన్నిటికీ కూడా ఏమడిగాడు? ఈవెన్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయన్నాం. ఓకే, ఇక్కడ చూడండి మన కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుందంటే ఇక్కడ 2m+1 దగ్గర వస్తుంది. 2m+1 అంటే ఏంటి? m అనేది న్యాచురల్ నెంబర్, m ప్లేస్లో మనం 0 1 పెట్టుకున్నాం అనుకో, సో 3n అని చెప్పాడు. 3 అనేది ఆడ్ నెంబర్ వస్తుంది. సో ఎందుకు ఆడ్ నెంబర్? ఒకవేళ హోల్ నెంబర్ అన్నాడు అనుకో, 1 వస్తుంది వాల్యూ. m = 0 కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ 1 అనేది 1 ఫ్యాక్టర్ అనేది ఇంపాసిబుల్. ఏదైనా ఒక నెంబర్కి అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఎక్సెప్ట్ 1 కాకుండా మిగతా ఏ నెంబర్కైనా అట్లీస్ట్ 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో ఇది ఇంపాసిబుల్. ఓకేనా? మనం ఇచ్చిన నెంబర్ n న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి ఇది పాసిబుల్. హోల్ నెంబర్స్ అయ్యి నింటే ఇది ఇంపాసిబుల్ కాదు. సో మనకు అప్పుడు ఏం ఆప్షన్ అవుతుంది? ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ 1 and 2 and 4 అనేవి తప్పు అవుతున్నాయి. సో ఇక్కడ మనకి ఏమన్నాడు అంటే న్యాచురల్ నెంబర్ అని అడిగాడు. సో న్యాచురల్ నెంబర్ అన్నాడు కాబట్టి న్యాచురల్ నెంబర్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏ నెంబర్ m ప్లేస్లో ఏ న్యాచురల్ నెంబర్ పెట్టుకున్నా కూడా ఇది ఏమవుతుంది అంటే ఆడ్ నెంబరే అవుతుంది. సో ఇది ఆడ్ నెంబరే అని చూపిస్తుంది, థర్డ్ ఆప్షన్ కూడా ఆడ్ నెంబర్ అని అనిపిస్తుంది. సో మన ఆప్షన్ ఏమవుతుంది? ఆప్షన్ 4 1 and 3 అనేది కరెక్ట్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్, ట్రిక్కీ క్వశ్చన్స్ అడుగుతాడు దీనికి సంబంధించి. ఓకేనా? ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ మ్యాక్సిమం పోలీస్ SI ఎగ్జామ్లో అడుగుతుంటాడు. కానిస్టేబుల్ లెవెల్ ఆర్ ఇంకేదైనా దానికైనా తక్కువ రేంజ్ ఉన్న, తక్కువ క్యాడర్ ఉన్న వాటికి ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ అడగవు. ఇది కాన్సెప్చువల్ అనమాట, డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇలాంటి క్వశ్చన్స్ అనేటివి. సో నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఏంటి అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఎలా అనేది కనుక్కుందాం. సో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి మిగతా వాటికి రిలేషన్షిప్ ఏంటి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నంబర్ తీసుకుందాం. ఏ నంబర్ తీసుకుందాం? 24 తీసుకుందాం. ఓకేనా? 8 into 3 that is equal to 2 cubed into 3. సో number of possible factors is equal to, ఏమేమి పాసిబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఇక్కడ చూద్దాం. 1 ఒక ఫ్యాక్టర్, 2 ఒక ఫ్యాక్టర్, 3 ఒక ఫ్యాక్టర్, 4 6 8 ఓకేనా, 12 24. టోటల్ ఎన్ని నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇస్ ఈక్వల్ టు ఎంత? ఇక్కడ ఎన్ని? 4 into 2 దట్ ఈస్ ఈక్వల్ టు 8. ఇక్కడ 8 ఉన్నాయా లేదా చెక్ చేద్దాం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 8 అనే 8 సరిపోయినాయి. సో ఇక్కడ ఒక రిలేషన్షిప్ ఏంటి అంటే స్టార్టింగ్ నంబర్ ఇంటూ ఎండింగ్ నంబర్ ఎప్పుడు కూడా ఈక్వల్ టు ది నంబర్. ఓకేనా? తీసుకున్న నంబర్ n is equal to 24. ఫస్ట్ నంబర్ ఇంటూ లాస్ట్ నంబర్ is equal to నంబర్. అండ్ ఫస్ట్ నుంచి సెకండ్ నంబర్, లాస్ట్ నుంచి సెకండ్ నంబర్ ఇంటూ కూడా నంబర్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇది A1 అనుకుంటే A2 A3 A4 A5 A6 A7 A8. ఓకేనా? A8. సో దీన్ని ఏం రాసుకుంటాం అంటే నేను ఒకవేళ n వరకు వెళ్ళినాయి అనుకో an అని రాసుకుంటా, అంతేనా? సో A1 into an is equal to నంబర్, A2 into an-1 is equal to నంబర్, A3 into an-2 is equal to నంబర్, అంతేనా? సో ఈ విధంగా మనం రాసుకుంటాం. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది ఇక్కడ ఏమొస్తుంది? A3 ఇంటూ లాస్ట్ థర్డ్ ఏంటి? 8. 3 into 8 is equal to 24, అంతేనా? నెక్స్ట్ A4 into A5 ఏమొచ్చింది ఇక్కడ? 4 into 6 దట్ ఈస్ ఈక్వల్ టు 24. ఈ కాన్సెప్ట్ మనకు యూజ్ అవుతుంది, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్కి ఈ కాన్సెప్ట్ చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? ఇప్పటి వరకు మనం తెలుసుకున్నది ఏంటి? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఏంటి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి, దానికి సంబంధించిన ఫార్ములా ఎలా వచ్చిందని మనం అనుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఇప్పుడు మనకి తీసుకున్న నంబర్లో ఎన్ని ఫ్యాక్టర్స్, ఆడ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని మనం కనుక్కోవాలి. సో ఎలా కనుక్కుంటాం? ఎన్ని ఈవెన్ ఫ్యాక్టర్స్, ఎన్ని ఆడ్ ఫ్యాక్టర్స్ అని మనం ఎలా కనుక్కుంటాం? సో దానికి సంబంధించి ఫార్ములా ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మనం తీసుకున్న ఫార్ములా ఏంటి? a+1 into b. సో ఈ పవర్స్ అనుకుందాం. ఏంటి? ప్రైమ్ ఫ్యాక్టర్ p1 p2 p3 a1 a2 a3, అంతేనా? అండ్ సో ఆన్ pk in a to the power of ak. ఇదేనా వాల్యూ?
ప్రైమ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఖచ్చితంగా ఒక నంబర్ అనేది ఈవెన్ నెంబర్ అయింది అనుకో, p1 ఈజ్ ఈక్వల్ టు 2 అయింది అనుకో, 2 టు ది పవర్ ఆఫ్ a1, ఓకేనా. నెక్స్ట్ ఏంటి, p2 టు ది పవర్ ఆఫ్ a2, ఓకేనా. ఈ విధంగా. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను p1 కాకుండా డైరెక్ట్గా ఈవెన్ ఫ్యాక్టర్ ఏమైనా రాసుకుంటే ఇక్కడ 2 టు ది పవర్ ఆఫ్ 2 టు ది పవర్ ఆఫ్ ఆర్ అనేది రాసుకుంటా, ఓకేనా. 2 టు ది పవర్ ఆఫ్ ఆర్ అనేది ఏంటి, ఈవెన్ ఫ్యాక్టర్. సో మిగతావన్నీ ఏంటి, ప్రైమ్ ఫ్యాక్టర్స్. 2 అనేది ఈవెన్ ప్రైమ్ నెంబర్, 2 అనేది ఏంటి, ఈవెన్ అండ్ ప్రైమ్ నెంబర్. సో మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్ కూడా ఆడ్ నెంబర్స్ కదా. సో ఈ విధంగా రాసుకుంటా నేను, ఓకేనా. ఇప్పుడు చూద్దాం, మిగతా ఇవన్నీ కూడా ఏమవుతాయంటే నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఎందుకు, 2తో ఎక్కడ మల్టిప్లై అవ్వట్లేదు కాబట్టి ఇవన్నీ ఏమవుతున్నాయంటే నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతున్నాయి, ఓకేనా. ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. సో దానికి సంబంధించిన ఫార్ములా ఏంటి, ఇక్కడ చూడండి ఏమి ఇచ్చాడు డైరెక్ట్గా. సో సో మనం ఏం చేస్తామంటే ఫార్ములా ఏంటి, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా ఏంటి, a1 ప్లస్ 1 ఇంటూ a2 ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ak ప్లస్ k1, అంతేనా. సో ఇక్కడ a1 అనేది 2కి సంబంధించిన పవర్ అనుకుంటే ఈ వాల్యూ ఏమవుతుందంటే a1 ఈజ్ ఈక్వల్ టు 0 చేయాలి. ఎందుకు, మనకు 2తో మల్టిప్లై చేయకూడదు మిగతా ఫ్యాక్టర్స్ అన్ని, మిగతా ఫ్యాక్టర్స్ మాత్రమే కావాలి. సో 2 టు ది పవర్ ఆఫ్ a1 ఈజ్ ఈక్వల్ టు 0 చేసాం అనుకో, మిగతావన్నీ ఏమొస్తున్నాయంటే మిగతావన్నీ కూడా వచ్చేవన్నీ ఆడ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. సో నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు a2 ప్లస్ 1 ఇంటూ a3 ప్లస్ 1 ఇంటూ అండ్ సో ఆన్ ak ప్లస్ k, ఓకేనా, ak ప్లస్ 1. సో ఇవన్నీ ఏంటివి, ఆడ్ నంబర్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నెంబర్ తీసుకుందాం, ఇక్కడ 72 తీసుకున్నాడు. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 ఇంటూ 9, అంతేనా, 72. 2 క్యూబ్డ్ ఇంటూ 3 స్క్వేర్. దానికి సంబంధించిన ఫ్యాక్టర్స్, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎన్నో వచ్చాయి ఇక్కడ, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 4 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 12, ఓకేనా. 12 ఇక్కడ వచ్చేసింది. సో నాకు కావాల్సింది ఏంటి, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, ఓకేనా. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఈ 2 టు ది పవర్ ఆఫ్ 3 అనేది 2 టు ది పవర్ ఆఫ్ 0 అవుతుంది, ఓకేనా. సో కాబట్టి నాకు ఏమవుతుంది, మిగతా ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 3 టు ది పవర్ ఆఫ్ స్క్వేర్ ఇంటూ 2 టు ది పవర్ ఆఫ్ 0 రాసుకోవాలి. ఎందుకు అంటే నాకు 2 టు ది పవర్ ఆఫ్ 1 రాసుకున్నాను అనుకో, ఇవన్నీ ఈవెన్ నెంబర్ అవుతుంది, ఓకేనా. 2 స్క్వేర్ తీసుకున్నా లేదంటే 2 టు ది పవర్ ఆఫ్ 0 కాకుండా ఇంకేది తీసుకున్నా కూడా ఈ వాల్యూ అంతా ఫ్యాక్టర్స్ ఏమవుతుంటే ఈవెన్ ఫ్యాక్టర్ అవుతుంది. సో నేనేం చేస్తాను, 2 టు ది పవర్ ఆఫ్ 2 పవర్ని ఏం చేస్తాను, 0తో లిమిట్ చేసేస్తాను, 0 వరకు మాత్రమే. సో 2 టు ది పవర్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 1 అవుతుంది. సో దీన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు 2 టు ది పవర్ ఆఫ్ ఈవెన్ పవర్ని. సో రెస్ట్ ఆఫ్ ద నంబర్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి, 3 స్క్వేర్ ఉంది. సో 3 స్క్వేర్ అంటే వాల్యూ ఎంత, ఏ వాల్యూ ఇక్కడ, ఏ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 1 ఎంత, టోటల్ నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 3, అంతేనా. సో ఇక్కడ చూద్దాం దీన్నే మనం ఏ విధంగా రాసుకుందాం. సో ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం గ్రిడ్ సిస్టంలో రాసుకుందాం. గ్రిడ్ సిస్టమ్ అంటే ఏంటి, ఇందాక రాసుకున్నాం కదా, వాల్యూ 2 క్యూబ్డ్ ఇంటూ 3 స్క్వేర్ కదా. సో నేను రాసాను 2 టు ది పవర్ ఆఫ్ 0, 2 టు ది పవర్ ఆఫ్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్డ్, అంతేనా. 3 టు ది పవర్ ఆఫ్ 1, 3 టు ది పవర్ ఆఫ్ 0, 3 టు ది పవర్ ఆఫ్ 1, 3 స్క్వేర్, అంతేనా. సో ఇక్కడ మొత్తం ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి, 4. ఇటు పక్క ఎన్ని ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 12, అంతేనా. ఓకే 12 వచ్చేసింది. సో నాకేం కావాలి ఇప్పుడు, ఆడ్ ఫ్యాక్టర్స్ ఏంటి మనం రాసుకోవాలి. సో ఫ్యాక్టర్స్ రాసుకున్నాం, 2 టు ది పవర్ ఆఫ్ 0 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 0 ఎంత, 1. నేనేం రాసుకుంటా డైరెక్ట్గా 1, 3, 9 అంతే వీటి వాల్యూస్. అండ్ వీటి వాల్యూస్ అంతా 1, 2, 4, 8, ఓకేనా. 1 1 జా 1, 1 3 జా 3, 1 9 జా 9, ఓకేనా. సో నెక్స్ట్ ఏంటి, 2 1 జా 2. సో ఇక్కడ నుంచి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి 2 స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి కింద ఉన్నవన్నీ కూడా ఈవెన్ ఫ్యాక్టర్స్ అయిపోతున్నాయి. సో
మనకు ఆడ్ ఫ్యాక్టర్స్ ఇక్కడి వరకే కావాలి. సో మన లెక్క ప్రకారం ఏమొచ్చింది, ఇక్కడ నంబర్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఏమొచ్చింది, 3 వచ్చింది. సో ఇక్కడ కూడా ఆడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1, 3, 9. సో మనకి ఏమొచ్చి ఇక్కడ 1, 3, 9 సో వచ్చాయా. సో మన ఫార్ములా అనేది కరెక్ట్. ఏంటి, 2 వాల్యూ అనేది 0తో లిమిట్ చేయాలి. సో నెక్స్ట్ ఫార్ములా ఏంటి, a+1. ఆడ్ ఫ్యాక్టర్స్ కున్న వాల్యూ మాత్రమే, ప్రైమ్ ఫ్యాక్టర్స్ కున్న వాల్యూ మాత్రమే మనం కౌంట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటి, ఈవెన్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకుందాం. 2 to the power of 1 అంటే 2 into 1 2, 4 into 1 4, 8 into 1 8, ఓకేనా. 2 into 3 6, 4 into 3 12, 8 into 3 24. నెక్స్ట్ 2 into 9 18, 4 into 9 36, 8 into 9 72. సో ఇప్పుడు చూడండి, నాకు ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి ఫార్ములా తెలిసిపోయింది. ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా మనకి, 2 to the power of 0 into a1 plus 1 into a2 plus 2 1 into and so on ak plus 1. So a1 a2 a3 and so on ak are ఏంటి ఇక్కడ పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, ఓకేనా. పవర్స్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అదర్ దాన్ 2 కంటే వేరే మిగతా ఏ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఉన్నా వాటి యొక్క పవర్స్ ఇవన్నీ, ఓకేనా. a1 a2 a3 అనేది. సో ఇప్పుడు మనకు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఈవెన్ ఫ్యాక్టర్స్, అంతే కదా. ఆడ్ ఫ్యాక్టర్స్ ప్లస్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. మనకు కావాల్సింది ఈవెన్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ మైనస్ ఆడ్ ఫ్యాక్టర్స్, అంతేనా. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత 12, ఆడ్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత 3, టోటల్ వాల్యూ ఎంత వచ్చింది 9. సో మనం ఇక్కడ క్యాల్కులేట్ చేయండి, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 3 ఉన్నాయి. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు 9, అంతేనా, ఓకేనా. సో అర్థమైందా. నెక్స్ట్ ఇదే ఫార్ములాని ఎలా తీసుకుందాం. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు 2 to the power of నెక్స్ట్ ఏంటి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ మనకి, నంబర్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్లో ఏం రాసుకున్నాం, 72 ఈజ్ ఈక్వల్ టు 2 cubed into 3 square, అంతేనా. సో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ వాల్యూని ఈ వాల్యూ ఎంత వస్తున్నాయి నాకు, టోటల్ పాసిబుల్ వేస్ ఎంత ఉన్నాయి, 4 పాసిబుల్ వేస్ ఉన్నాయి. దీనికి ఎన్ని పాసిబుల్ వేస్ ఉన్నాయి, 3 పాసిబుల్ వేస్ ఉన్నాయి. బట్ నేనేం చేస్తాను అంటే 2 to the power of 0 2 to square 2 to the power of 0 2 to the power of 1 2 square 2 cubed, అంతేనా. టోటల్ పాసిబుల్ వేస్ అన్ని 4 వచ్చాయి. సో నేనేం చేస్తున్నాను అంటే ఈ వాల్యూని లిమిట్ చేసేస్తున్నాను. ఎందుకు లిమిట్ చేసేస్తున్నాను, నాకు ఈ 2 to the power of 1 వాల్యూ ఎంత, ఆడ్ నంబర్. సో ఆడ్ నంబర్ అనేది ఏంది, 1 అనేది ఆడ్ నంబర్ ఇంటూ ఆడ్ నంబర్. ఏ ఆడ్ నంబర్ తీసుకున్నా 1 3 5 7 9 ఏ ఆడ్ నంబర్ తీసుకున్నా రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఆడ్ నంబర్, ఓకేనా. సో ఆల్రెడీ మనకు ఆడ్ నంబర్ ఫ్యాక్టర్స్ ఇక్కడ తెలిసిపోయినాయి కదా, 1తో మల్టిప్లై చేసి ఇక్కడ ఉన్న వాల్యూ అన్ని మిగతావన్నీ ప్రైమ్ నెంబర్స్. సో నేనేం చేస్తాను అంటే ఈ వాల్యూను 2 to the power of 0ని లిమిట్ చేసి మిగతా వాల్యూస్ మాత్రమే తీసుకుంటా. మిగతా వాల్యూ ఉన్నాయి 3 పాసిబుల్ వేస్. సో 2 క్యూబ్డ్ అంటే ఏం రాసుకొచ్చినప్పుడు 3 ఇంటూ ఎన్ని ఉన్నాయి ఇక్కడ వాల్యూస్, ఇక్కడ 3 స్క్వేర్కి ఎన్ని ఉంటుంది, +2 కదా, 2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 into 3. టోటల్ వాల్యూ ఎన్ని వచ్చింది, 9 వచ్చింది. సో ఈ ఫార్ములా ఏంటి అంటే ఇప్పుడు చూద్దాం. దీన్ని బట్టి మనకు ఫార్ములా డైరెక్ట్గా ఎలా డెరైవ్ చేశాడు అంటే 2 to the power of a, ఓకేనా, a ఇంటూ p1 to the power of a1 p2 to the power of a2 p3 to the power of a3 and so on pk to the power of ak, అంతేనా. సో ఇప్పుడు నా వాల్యూ ఏంటి, ఇక్కడ ఈ జనరల్గా మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే ఏం రాసుకుంటాం, a+1 ఇంటూ a1 + 1 అండ్ సో ఆన్. సో ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఈ వాల్యూ నాకు అవసరం లేదు కాబట్టి a ఇంటూ a1 + 1 ఇంటూ a2 + 1 అండ్ సో ఆన్. సో ఫైనల్గా ఏంటి టోటల్ నంబర్ ఆఫ్ ఏంటి ఇక్కడ ఆడ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఎన్ని వచ్చాయి మనకు, టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్
a ఇంటూ బి ప్లస్ వన్ ఇంటూ బి ప్లస్ టూ ఇంటూ బి ప్లస్ వన్ అండ్ సో ఆన్. ఓకేనా? ఏ వాల్యూ లిమిట్ చేసేసాం ఏ ప్లస్ వన్ తీసుకోకుండా, ఎందుకంటే ఈ వాల్యూతో మనకి ఆడ్ వాల్యూస్ వస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి, ఓన్లీ ఆడ్ వాల్యూస్ కావాలి. ఆడ్ వాల్యూ 2 వరకు మాత్రమే లిమిట్ చేసేస్తున్నాయి. ఇంకా నాకు 2 ఉన్నప్పుడు మాత్రమే ఆడ్ వాల్యూస్ వస్తాయి, ఎందుకంటే మిగతా వాల్యూస్ 2 తీసుకున్నానంటే మిగతా ఈవెన్కి వెళ్ళిపోతుంది. కాబట్టి ఇక్కడ 2 అనుకో, 2 2 2 స్క్వేర్ 2 4 పాసిబుల్ వేస్ ఉన్నాయి. ఈ వే ఇది ఆడ్ నెంబర్ కాబట్టి ఈ ఆడ్ నెంబర్ని లిమిట్ చేసేస్తున్నాను. సో ఆడ్ నెంబర్ లిమిట్ చేసినందుకు నాకు పాసిబుల్ వేస్ ఎన్ని ఉన్నాయి, 3 వేస్ ఉన్నాయి. సో కాబట్టి నేను ఏ వాల్యూ డైరెక్ట్గా అలాగే రాసుకుంటాం, నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఓకేనా? నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ కోసం ఈ ఫార్ములా. సో నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి ఫార్ములా ఇది. సో ఈ విధంగా మనం ఫార్ములాస్ డెరైవ్ చేసుకుందాం. వీటికి సంబంధించిన ఇంకా కొంచెం ఎక్స్టెన్షన్ ఉంది. సో నెక్స్ట్ ఇంకొక ఎక్స్టెన్షన్ సింపుల్. దీంట్లో ఏంటి అంటే ఇప్పుడు వరకు మనం ఏమేమి తెలుసుకున్నాం, నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఓకేనా? నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, ఈ 3 టాపిక్స్ గురించి తెలుసుకున్నాం. సో దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్, ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. సో ఒక నంబర్ ఏం తీసుకున్నాము అంటే 96. ఓకేనా? 96 తీసుకున్నప్పుడు ఇప్పుడు ఒక నంబర్, ఈ నంబర్ని ఎలా రాసుకుంటాం మనం, 12 8s అంతేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 4 into 3 into 8 అంతేనా, దట్ ఈస్ ఈక్వల్ టు 32 into 3, దట్ ఈస్ ఈక్వల్ టు 2 to the power of 5 into 3. సో నౌ ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలనుకుంటున్నాం, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఇజ్ ఈక్వల్ టు ఎంత. ఫార్ములా ఏంటి మనకు, ఏంటి ఫార్ములా, a to the power of a into 3 to the power of a1 ఉంది. సో ఫార్ములా ఏంటి, a plus 1 into a1 plus 1 అంతేనా, టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్కి. ఏ అంటే ఎంత వాల్యూ, ఏ ఈజ్ ఈక్వల్ టు 5, ఇక్కడ a1 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. సో ఇప్పుడు ఎంత 5 plus 1 into 1 plus 1 దట్ ఈస్ ఈక్వల్ టు ఎంత 6 into 2, that is equal to 12. Total number of factors for 96 is equal to 12. సో 12 అనేది ఏంటి ఇక్కడ, ఈవెన్ నంబర్. ఓకేనా? ఈవెన్ నంబర్. ఈ నంబర్ కూడా ఈవెన్ నంబరే, బట్ ఇదేంటి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్, కాబట్టి ఈవెన్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వచ్చాయి. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ కి ఫార్ములా ఏంటి, ఏ వాల్యూ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అయిపోతుంది. ఈ వాల్యూ ఏమవుతుంది ఇక్కడ, ఏ ఈజ్ ఈక్వల్ టు 0 అనమాట. ఓకేనా? ఏ ఈజ్ ఈక్వల్ టు 0, లిమిటింగ్ టు 0. ఎందుకు, నాకు 2 ఫ్యాక్టర్స్ ఏం అవసరం లేదు కాబట్టి ఏ వాల్యూ ఇక్కడ ఆల్రెడీ 5, కాబట్టి 0 plus 1 ఇంటూ a1 అంటే ఎంత 1 plus 1. సో వాల్యూ ఎంత ఇక్కడ 2. ఏంటివి ఇంతకు ఆడ్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, 1, 3. మిగతా ఏవి కూడా ఆడ్ ఫ్యాక్టర్స్ లేవు. ఓకేనా? నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా 12 minus 2 ఈజ్ ఈక్వల్ టు 10. ఓకేనా? ఇది వచ్చింది. దీన్నే ఫార్ములా ప్రకారం ఏం రాసుకుంటాం మనం, ఏ ఇంటూ a1 plus 1 అంతేనా. సో ఏ వాల్యూ ఎంత 5, a1 plus 1 అంటే 1 plus 1, దట్ ఈస్ ఈక్వల్ టు 10. సో ఈ విధంగా మనకు నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి అంటే, మనం నెక్స్ట్ తెలుసుకోబోయే సెషన్లో ఏంటి అంటే సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ అన్నమాట. సో సమ్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఫస్ట్ టాపిక్. సెకండ్ పార్ట్ ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్.
సో ఈ రెండు టాపిక్స్ అనేటివి కూడా వెరీ ఇంపార్టెంట్, చాలా ఎక్కువ సార్లు అడుగుతూ ఉంటాడు. ఈ 5 టాపిక్స్ నంబర్ ఆఫ్, నెక్స్ట్ ఏంటి, టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్, ఓకేనా, నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఈ 5 టాపిక్స్ మీద ఫ్యాక్టర్స్కి ఫ్యాక్టరైజేషన్కి సంబంధించి కంపల్సరీగా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం మాస్టర్స్ చేసేయాలి కంప్లీట్గా. అది ఈ టాపిక్ గురించి ఇప్పుడు ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్స్ ఇవి రెండు చాలా యూస్ఫుల్. అండ్ చాలాసార్లు ఈ క్వశ్చన్స్ అడుగుతుంటాడు ఏ ఎగ్జామ్లో అయినా, ఎస్ఎస్సికి అయినా కానీ, ఆర్ఆర్బి ఎగ్జామ్స్లో అయినా కానీ ఈ 3 టాపిక్స్ గురించి అడుగుతుంటాడు. టోటల్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్, నెక్స్ట్ అడిగే క్వశ్చన్ అంటే సమ్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్. ఈ రెండు చాలా ఎక్కువ సార్లు అడుగుతుంటాడు. సో ఈ రెండింటికి సంబంధించిన ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ ఫార్ములాస్ రాకపోతే ఏంటి, మనం చెప్పుకున్నాం కదా గ్రిడ్ సిస్టమ్స్ ఇలా ఫాలో అవుతాం. సో సింపుల్గా మనకు గ్రిడ్ సిస్టమ్ గుర్తొచ్చిందంటే ఎన్ని నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అనేది నెక్స్ట్ సెషన్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.